Right. The next chapter is internal reconstruction. Central reconstruction, chapter number 6, as per the study material, institute study material. మరి ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చాప్టర్ అన్న. సో ఎక్కువగా క్వశ్చన్స్, కంపల్సరీగా క్వశ్చన్స్ కూడా ఆడడానికి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ చాలా రకాలు, అంటే లైక్ 8 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, ఒకటే క్వశ్చన్ 10 మార్క్స్ కి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఒకటే క్వశ్చన్ 2 మార్క్స్ కి అడగచ్చు, 4 మార్క్స్ కి అడగచ్చు తక్కువ అడ్జస్ట్మెంట్స్ తో, ఒకటే క్వశ్చన్ 20 మార్క్స్ ఒకే క్వశ్చన్ కూడా అడగచ్చు. సో క్వశ్చన్ దీన్ని ఎలాగైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎందుకు ఏంటనేది మనకి మన చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. దీనిలో ఉన్న అడ్జస్ట్మెంట్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటే 16 మార్క్స్, 20 మార్క్స్, 12 మార్క్స్ ఎలాగైనా అడగచ్చు. సో లేదు తక్కువ అడ్జస్ట్మెంట్స్, ఒక చిన్న ట్రాన్సాక్షన్ మాత్రమే ఇచ్చి సో దానికి మాత్రమే జనరల్ ఎంట్రీ అడగచ్చు. సో ఏదైనా అడగచ్చు క్వశ్చన్, రైట్. కాబట్టి సో ఎన్ని మార్క్స్ కైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ లో కంపల్సరీగా కూడా అడుగుతారు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవునాను. ఈజీ చాప్టర్, అలాగే ఎక్కువ మార్కులు కూడా అడిగే చాప్టర్. సో అడ్వాన్స్డ్ అకౌంట్స్ లో ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. బట్ బేసిక్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఖచ్చితంగా ఉండాలి. జనరల్ ఎంట్రీస్ లో అసలు టఫ్నెస్ మనకి క్రిటికాలిటీ ఉంటుంది, కానీ మనం జాగ్రత్తగా బేసిక్స్ ని స్ట్రాంగ్ గా అప్లై చేస్తే సో ఎటువంటి ప్రాబ్లం రాదు. Let us start with the definition. What is the meaning of reconstruction? First ఇది చూద్దాం. So textbook as per the act and definition రాస్తారు, జాగ్రత్తగా అర్థం చేయండి. Reconstruction is a process by which affairs of a company are reorganized. Affairs of a company are reorganized by revaluation of assets, comma, reassessment of liabilities, reorganized by revaluation of assets, comma, reassessment of liabilities, and by writing off the losses already suffered by reducing the paid up capital, the paid up value of shares and oblique or varying the rights attached to different classes of shares ఇది నా డెఫినేషన్. డెఫినేషన్ అర్థమైతే చాప్టర్ మొత్తం అర్థమైనట్టే. సో ప్రాబ్లం వల్ల అదే ఇక్కడ. సో ఈ డెఫినేషన్ మొత్తం చాప్టర్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీని డీటెయిల్ గా మనం ఒక్కొక్క పార్ట్ గురించి మళ్ళీ ఇంటర్నెట్ చూస్తాం. సో అలా కాకపోతే జాగ్రత్తగా మనం దీని నుంచి కొంత విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకుందాం.
ఇన్ ఫ్యూచర్ నెమ్మదిగా మనం స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ ఇంటర్నల్ గా ఏముంటుంది, అసలు ఎలా చేస్తాం అనేది మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇంటర్నల్ థింగ్స్, ఇన్ డీటెయిల్ గా వెళ్ళడానికన్నా ముందు, డెప్త్ కి వెళ్ళడానికన్నా ముందు, సో వాట్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ అనేది మనం చూద్దాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఈ టోటల్ ప్రాసెస్ అంతటిని చేయడాన్ని మనం అంటాం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అంటాం. Internal reconstruction. The above such process of reconstruction is known as internal reconstruction. సో దీన్నే ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అంటారంట. సో జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇదొక యాక్టివిటీనా, ఇదొక స్పెషల్ ట్రాన్సాక్షన్. రెగ్యులర్ జర్నలిస్ట్ ఇట్స్ ఎ స్పెషల్ ట్రాన్సాక్షన్ బై విచ్ అఫైర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ రీఆర్గనైజ్డ్. కంపెనీ యొక్క కంపెనీ యొక్క యాక్టివిటీస్ ని రీఆర్గనైజ్, మళ్ళీ ఆర్గనైజ్ చేసే ఒక ప్రాసెస్ బై రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. ఏంటి రీఆర్గనైజ్ అంటే ఏం చేస్తాము అంటే, సో రీఆర్గనైజేషన్ అంటే అసెట్స్ ని రీవాల్యూ చేస్తాం, లైబిలిటీస్ ని రీఅసెస్ చేస్తాం, లాసెస్ ని రైట్ ఆఫ్ చేస్తాం. రీఆర్గనైజేషన్ అంటే ఎలా చేస్తామంట, అసెట్స్ ని రీవాల్యూ చేస్తాం, లైబిలిటీని రీఅసెస్ చేస్తాం, లాసెస్ ని రైట్ ఆఫ్ చేస్తామంట. బట్ ఆల్రెడీ సఫర్డ్ బై, లాసెస్ ఆల్రెడీ సఫర్డ్ బై. ఫస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి, ఈ కంపెనీ అనేది ఒకటి ఉంది కదా, ఈ కంపెనీ అనేది ఎలాంటి కంపెనీ అంట, లాసెస్ ఫేస్ చేసే కంపెనీ, ఆల్రెడీ సఫర్డ్. ఈ కంపెనీకి ఆల్రెడీ లాసెస్ వస్తున్నాయని, అలాంటి లాసెస్ వచ్చే కంపెనీని రీఆర్గనైజ్ అంటే కన్వర్ట్ చేసే విధానం. జనరల్ గా నువ్వు ఆలోచించు, ఒక కంపెనీ మనం రన్ చేస్తున్నాం, ఒక కంపెనీకి లాసెస్ వచ్చాయనుకున్నాను, జనరల్ గా చేసే ప్రిఫర్డ్ ఆప్షన్స్ ఏంటి అని అడిగాను అనుకో, చెప్పు సాయి కిరణ్, ఒక కంపెనీకి లాసెస్ వస్తున్నాయనుకో, నువ్వు జనరల్ గా ఏం ప్రిఫర్ చేస్తావు, నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? రెగ్యులర్ గా లాసెస్ వస్తుంది, ఫస్ట్ ఒక కమ్యూనిటీని ఏదైనా చేసి లాస్ కారణం కనుక్కుని దాని మీద ఫస్ట్ ఇయర్ నువ్వు చేసావు మళ్ళీ లాస్ వచ్చింది, సెకండ్ ఇయర్ చేసావు మళ్ళీ లాస్ వచ్చింది, లిక్విడేట్ చేస్తాం, కంపెనీని క్లోజ్ చేస్తాం. లేదు ఇంకొక దారి, మళ్ళీ ప్రాఫిట్స్ లోకి రిటర్న్ చేయాల్సి, మళ్ళీ ప్రాఫిట్స్ లోకి టర్న్ చేయడం ఒక దారి. ఫస్ట్ చెప్పావు కారణం కనుక్కుని చేసేది, ప్రాఫిట్ లోంచి మళ్ళీ తీసుకురావడానికి దారి కదా. రెండోది కంపెనీని లిక్విడేట్ అంటే క్లోజ్ చేసేస్తాం. మూడు కంపెనీ అమ్మేయచ్చు, అంతే కదా. సో ఎవరికైనా ఉండే ఆప్షన్స్ మూడు అనమాట. కంపెనీని మళ్ళీ రికవరీ చేసి కొత్త పొజిషన్ లోకి తీసుకురావచ్చు, లేదంటే కంపెనీని క్లోజ్ చేసేయచ్చు, లేదా మన కంపెనీని ఏం చేయొచ్చు, సేల్ చేయొచ్చు. ఈ అంటే కంపెనీకి రెగ్యులర్ గా లాసెస్ వస్తే కంపెనీ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటుందన్న. ఈ మూడు ఆప్షన్ లో మూడు చాప్టర్లు అనమాట మనకు. ఇప్పుడు కంపెనీని రికవరీ చేస్తే మళ్ళీ కొత్త పొజిషన్ లోకి కంపెనీని తీసుకొచ్చే విధానాన్ని మనం అంటాం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అంటాం. క్లోజ్ చేయడాన్ని మనం అంటాం, నన్ను జాగ్రత్తగా అర్థం చేయండి, బేసిక్ టెర్మినాలజీ ప్రకారం చెప్తున్నాను, దీన్ని ఏమంటాం, ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అంటాం. క్లోజ్ చేసేయడాన్ని మనం అంటాం లిక్విడేషన్ అంటాం మన చాప్టర్. సేల్ చేయడాన్ని మనం అంటాం అమాల్గమేషన్ అంటాం. ఓకేనా? బేసిక్ గా నేను బేసిక్ టెర్మినాలజీ మాత్రమే, ఇన్ డీటెయిల్డ్ ఎగ్జాక్ట్ రూల్స్ ఎగ్జాక్ట్ డెఫినేషన్స్ తర్వాత చూద్దాం. అంటే ఒక కంపెనీకి లాసెస్ ఉంటే జనరల్ గా ప్రిఫర్ చేసే ఆప్షన్స్ ఇవి. సో మూడు ఆప్షన్స్ లో మొదటి ఆప్షన్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, కంపెనీ మళ్ళీ పాత పొజిషన్ కి తీసుకురావాలంటే ఏం చేయొచ్చు అని ఆలోచించే విధానమే రికన్స్ట్రక్షన్. రీఆర్గనైజ్ చేస్తున్నాము కంపెనీని. ఎటువంటి కంపెనీ అది? లాసెస్ ఫేస్ చేసే కంపెనీ. సరే ఎలా దాన్ని చేయొచ్చు? నా అసెట్స్ ని మళ్ళీ రీవాల్యూ చేస్తాను, లైబిలిటీస్ ని రీఅసెస్ చేస్తాను, లాసెస్ ని రైట్ ఆఫ్ చేసేస్తాను. ఇవన్నీ ఎలా చేస్తాం సార్? ఎలా అంటే బై రిడ్యూసింగ్ ది పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ది షేర్స్. రిడ్యూసింగ్ ది పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ ఆర్
varying the rights attached to the different classes of shares. సో ఇవన్నీ చేయడం ద్వారా క్యాపిటల్ రెడ్యూసింగ్ ద పేడప్ వాల్యూని రెడ్యూస్ చేసి లేదా వాళ్ళకి ఇచ్చిన రైట్స్ ని వ్యారీ చేసి మార్చి నేను రీఆర్గనైజ్ చేస్తాను. ఈ విధానాన్ని నేను అంటాను రికన్స్ట్రక్షన్ అని అంటాను. ఈ రికన్స్ట్రక్షన్ ఇంటర్నల్ గా జరుగుతుంది, అంటే కంపెనీ చేస్తుంది కాబట్టి సో దీన్ని మనం అంటాం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. ఇంటర్నల్ గా జరుగుతుంది కాబట్టి ఇది ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. రైట్. సో బేసిక్ డెఫినేషన్ అర్థమైతే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇది ఎందుకు ఏంటని ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో బేసిక్ డెఫినేషన్ అర్థమవుతుందో లేదో చూడండి. నేను ఫస్ట్ మళ్ళీ ఒకసారి, ఇట్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ ద అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ ఆర్ రీఆర్గనైజ్డ్. సో కంపెనీ అఫైర్స్ రీఆర్గనైజ్ మళ్ళీ మారుస్తాం, ఆర్గనైజేషన్ మారుస్తాం, రీఆర్గనైజ్ బై రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, రీఅసెస్మెంట్ ఆఫ్ లయబిలిటీస్ అండ్ బై రైటింగ్ ఆఫ్ లాసెస్ ఆల్రెడీ సఫర్డ్. కంపెనీకి ఆల్రెడీ లాసెస్ సఫర్ అవుతున్నటువంటి కంపెనీని అసెట్స్ రివాల్యూ చేసి లయబిలిటీస్ రీఅసెస్ చేసి ఆ లాసెస్ ని రైట్ ఆఫ్ చేసి కొత్త కంపెనీని సృష్టించే విధానాన్ని ప్రాసెస్ ని మనం అంటాం రికన్స్ట్రక్షన్ అంటాం. ఈ రికన్స్ట్రక్షన్ ని మనం అంటాం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని అంటాం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. ఇది ఎలా చేస్తామంటే బై రెడ్యూసింగ్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ది షేర్స్. సో పెయిడ్ అప్ క్యాపిటల్ షేర్ ని రెడ్యూస్ చేయమని మనం మాట్లాడతాం. ఆర్ బై వాల్యూయింగ్ ది రైట్స్ అటాచ్డ్ టు ది డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్స్. రైట్. సార్ ఇది ఏంటి సార్, ఈ పెయిడ్ అప్ వాల్యూ తగ్గడం ఏంటి, వాల్యూయింగ్ ది రైట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్ గా ఇన్ డీటెయిల్ మళ్ళీ డిస్కస్ చేద్దామన్నా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు సో ఇన్ డీటెయిల్ గా వెళ్ళడానికి కన్నా ముందు ఇంకొకసారి దీన్ని అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, సో బాగా అర్థమవుతుంది. ఒక చిన్న కంపెనీ బ్యాలెన్స్ షీట్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం తీసుకుందాం నాన్న. కాన్సిడర్ చేయాలన్నా. ఫిక్స్డ్ అసెట్స్. సో బ్యాలెన్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఒక 5 lakhs ఉన్నాయి ఊహించుకుందాం. నా బుక్స్ లో ఉన్నటువంటి వాల్యూస్ చేస్తున్నాను నేను. కరెంట్ అసెట్స్ అదర్ దాన్ క్యాష్ అండ్ బ్యాంక్ 3 lakhs, క్యాష్ అండ్ బ్యాంక్ 1 lakh. ఇలా ఉందని కంపెనీ. దీంతో పాటుగా P&L అకౌంట్ లాస్. మన కంపెనీలో బ్యాలెన్స్ షీట్ ఇటు సైడ్ ఏమంటానా అసెట్స్ కదా, అసెట్స్ సైడ్ నేను రాస్తాను లాస్, అదే ఇటు సైడ్ రాస్తే ప్రాఫిట్. సో లాస్ 10 lakhs లాస్, 9 lakhs లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని విడదీస్తాను. షేర్ క్యాపిటల్, దీనిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ హోల్డర్ సంబంధించినటువంటి క్యాపిటల్ ఒక 8 lakhs. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఒక 4 lakhs. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈజ్ నిల్, ఉన్నదే లాస్, నో రిజర్వ్స్. కరెంట్ లైబిలిటీస్, లాంగ్ టర్మ్ లైబిలిటీస్, ఫస్ట్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ నాన్ కరెంట్ అనొచ్చు. లాంగ్ టర్మ్ లైబిలిటీస్ 3 lakhs. 15 అయిపోయింది కదా, ఇంకొక 3. కరెంట్ లైబిలిటీస్, నాన్ కరెంట్ అండ్ కరెంట్ లైబిలిటీస్. ఇది ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ నా. రైట్. సో నేను అడిగిన పర్సన్ కరెక్ట్ గా సమాధానం చెప్పాలి నాకు. సిద్ధు సార్. ఇది కంపెనీ నువ్వు ఫస్ట్ అబ్జర్వేషన్, ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ని మనం చూసినప్పుడు ఫస్ట్ అబ్జర్వేషన్ దీనిలో ఈ కంపెనీ ఎటువంటి కంపెనీ? కంపెనీ బాగా లాసెస్ ఫేస్ చేస్తున్న కంపెనీ ఐడెంటిఫై అవుతుందా? సార్. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే మన బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ సైడ్ ఏముంది? P&L లాస్ ఉందా? ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ కంపెనీ జనరల్ గా ఏ కంపెనీ అయినా మనం ఫాలో అయ్యే కాన్సెప్ట్ గుర్తుందా? ఏ కాన్సెప్ట్ ప్రకారం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం? కాస్ట్ కాన్సెప్ట్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లయబిలిటీస్ కూడా రికార్డెడ్ వాల్యూస్ మనం రాస్తాం. ఎంత కొంటాం అంతకే కదా రాస్తాం. అందుకని మార్కెట్ వాల్యూ రికార్డ్ చేస్తావా? నో సార్.
రాయరు, రైట్? ఇది కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ నాన్న. ఈ బ్యాలెన్స్ షీట్ నుంచి నువ్వు అబ్జర్వ్ చేస్తే కరెంట్ లైబిలిటీస్ కి నేను పేమెంట్ ఎంత ఇవ్వాలి? 3 lakhs. పేమెంట్ ఇవ్వాలి కదా నాన్న వాడికి. Yes, sir. నాన్ కరెంట్ లైబిలిటీస్ కి ఎంత ఇవ్వాలి? 30 lakhs. 3 lakhs. 30 lakhs ఎక్కడ Yes, ఉంది? sir. 3 lakhs. షేర్ హోల్డర్స్ కి ఎంత ఇవ్వాలి? షేర్ ఓకే, క్లారిటీ లేదా? సరిగ్గా చూడు, జాగ్రత్తగా అర్థం, క్లీన్ క్లారిటీ ఉందా? Yes, sir. షేర్ హోల్డర్స్ కి ఎంత ఇవ్వాలి? ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కలిపి 12 lakhs, sir. సరిగ్గా చూడు సిద్ధు. 12, బట్ లాసెస్ వాళ్ళేగా బేర్ చేయాలి. Yes, sir. అంటే బుక్స్ ప్రకారం చూస్తే 12 మైనస్ 9 అనాలి కదా. Yes, sir. బేర్ చేస్తారు. Shareholders. 12 మైనస్ 9 అంటే ఎంత? 3, sir. 3 lakhs. ఓకేనా? ఇప్పుడు నిజంగా ఒకవేళ ఈ కంపెనీని క్లోజ్ చేస్తే కంపెనీ యొక్క కాస్ట్ బేసిస్ లో నువ్వు చెప్తున్నావు ఇదంతా కదా. Yes, sir. ఇప్పుడు దీన్ని నేను రియలైజబుల్ వాల్యూలోకి తీసుకొస్తాను. నేను ఏం మాట్లాడుతున్నాను? నేను Realizable value. రియలైజబుల్ వాల్యూ అంటే మార్కెట్ లో వీటి వాల్యూస్ ఎలా ఉన్నాయి. మార్కెట్ లో ఫిక్స్డ్ అసెట్స్ 5 lakhs ఇక్కడ నాకు కాస్ట్ చూపిస్తున్నా కానీ మార్కెట్ లో దీని వాల్యూ 1,00,000 రూపాయలు. కరెంట్ అసెట్స్ అన్ని కలిపితే దీని వాల్యూ 50,000. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్ట్ కాన్సెప్ట్ వేరు, మార్కెట్ వాల్యూ వేరు కదా, Yes, sir. ఊహించుకున్నాను. ఓకేనా? ఇది జస్ట్ అదమ్స్. క్యాష్ అండ్ బ్యాంక్ ఎప్పుడు ఫుల్ వాల్యూ రియలైజ్ అవుతుంది కదా. Yes, sir. లాస్ కి మార్కెట్ లో వాల్యూ ఏమైనా ఉంటుందా? ఏమన్నా సార్? నిల్. సో ఈ లెక్కను చూస్తే నాకు టోటల్ అసెట్స్ యొక్క రియలైజబుల్ వర్త్ ఎంత? 2,50,000, sir. అంటే నువ్వు నిజంగా కంపెనీని కానీ క్లోజ్ చేస్తే నాకు వచ్చే డబ్బులు, అసెట్స్ నుంచి నాకు రియలైజ్ అయ్యే డబ్బులు ఎంత? 2,50,000. దీన్ని ఎవరికి పే చేస్తాను? ఎవరికి పే చేస్తాను దీన్ని? First current liabilities pay చేస్తాం. ఇప్పుడు ఇంటర్నల్ గా ఇవ్వం కాబట్టి అవుట్ సైడర్స్ కి ఇస్తాం. అంటే అవుట్ సైడర్స్ కి ఇక్కడ ఉన్నది ఎంత? 6 lakhs ఉంది. ఈ 6 lakhs అవుట్ సైడర్స్ కి కలిపి Yes, sir. మహా అయితే 2,50,000 పే చేస్తాం. Yes, sir. ఈక్విటీ షేర్స్ కి రూపాయినా మిగులుద్దా? మిగలు సార్. మిగలదు. రైట్, థ్యాంక్ యూ సిద్ధు. నెక్స్ట్ క్వశ్చన్ వేరే పర్సన్ అడుగుతాను. నెక్స్ట్ క్వశ్చన్ అక్షయ్ జైన్. Yes, sir. అక్షయ్ జైన్ కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా. Yes, sir. కంపెనీ మొత్తం ఇదంతా విన్నావా? Yes, sir. రైట్. ఇప్పుడు ఈ కంపెనీలో ఒక మీటింగ్ పెట్టింది అన్న, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టారు. Okay, sir. మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారు నాన్న. ఏమని మాట్లాడుతున్నారు విను, నేను చెప్పే జాగ్రత్తగా విను. షేర్ హోల్డర్స్ ని పిలిచారు, మొత్తం అందరూ మీటింగ్ అటెండ్ అయ్యారు. Yes, sir. పిలిచి ఒక విషయం చెప్తున్నాను నాన్న. ఏంటి ఆ విషయం అంటే, మీకు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ గురించి మాట్లాడదాం. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇక్కడ ఎంత ఉంది? 8 lakhs. 8 lakhs ఉంది కదా. మీకు లైబిలిటీ మొత్తాన్ని 8 తీసేస్తా. తీసేసి మిమ్మల్ని నేను 2 lakhs కింద మార్చేస్తా అన్నాను. లేదంటే కొంచెం అర్థమయ్యేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపీస్ అనుకున్నాను. ఎన్ని షేర్లు అవుతాయి? 80,000 shares. 80,000 షేర్స్ ఇంటూ 10 రూపీస్ కదా. Yes, sir. నేనేమంటా అంటే ఈ 80,000 షేర్స్ ఓకే, ఈ 10 రూపీస్ నేను 1 రూపీ కింద మార్చేస్తాను. 9 రూపాయలు వదిలేసుకోమన్నా. ఎవరిని వదులుకోమన్నా? Company. ఎవరిని వదులుకోమని చెప్తున్నాను నేను? కంపెనీ ఎవరికి చెప్తుంది ఇది? Equity shareholders. ఇప్పుడు నువ్వు చెప్పు, 8 లక్షలు ఉన్న క్యాపిటల్ ఉన్నాడు వాడిని నేను ఎలా మార్చేస్తాను? 80,000 కింద మార్చేస్తాను, అవునా కదా? Yes, sir. దీనికి ఈక్విటీ షేర్ హోల్డర్ ఒప్పుకుంటానా? Yes, sir. 0 rupees. అది ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా. 8 లక్షలు లయబిలిటీ 80,000 చూపించుకుంటాడా? అలా ఒప్పుకోకపోతే 0 rupees వస్తున్నాయి సార్. ఎందుకంటే అన్ని yes, that is the concept of reconstruction. ఇలా ఒకవేళ వాడు ఒప్పుకోలేదు అనుకో, కంపెనీ లిక్విడేట్ చేస్తానంటది కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. లిక్విడేట్ చేస్తే ఎంత డబ్బులు వస్తున్నాయి?
అంటే వాళ్ళకి అసలు రాదు సార్ 0 వాళ్ళకి రూపీస్. అసలు రాదు. మరి అసలు రాకపోవడం కన్నా ఎంత కొంత లైబిలిటీ మెయింటైన్ అయితే ఫ్యూచర్ లో కంపెనీకి బాగుపడితే డివిడెండ్ వస్తుంది. సార్ దాంతో పాటుగా వాటికి 80,000 కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అవునా కదా? ఎస్ సార్. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు ఈ దీన్ని సెటిల్మెంట్ కి ఒప్పుకోవచ్చు. ఎస్ సార్. అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ టీ బిస్కెట్స్ స్నాక్స్ అన్ని ఇచ్చి వాళ్ళన్నీ తిన్నాక టీ తాగిన తర్వాత అప్పుడు వెంటనే బాంబు పేలుస్తారు. ఏమని? ఇలా నేను తగ్గించేద్దాం అనుకుంటున్నాను, రైట్, మీకు ఇంత పేమెంట్ ఇవ్వను, రైట్. ఎవరికైనా కోపం వచ్చింది అనుకున్నా ఏం జరుగుద్ది? మహా అయితే వాళ్ళ షేర్ వదిలేసుకుంటారు సార్. వదిలేసుకోవడం ఏమి ఉండదు అండి. మహా అయితే వద్దు అనుకుంటే కోర్టుకి వెళ్తారు. అప్పుడు కంపెనీ ఆటోమేటిక్ మొత్తం ఏమైపోద్ది? కంపెనీ లిక్విడేట్ అయిపోతుంది సార్. లిక్విడేట్ అయిపోద్ది. లిక్విడేట్ అయితే అసలు రూపాయలు వస్తుందా? నో సార్. కాబట్టి వాటి చచ్చినట్టు ఏం చేస్తాను నాన్న? 80,000 షేర్స్ కి యాక్సెప్ట్ చేస్తాడు. ఇలా బలవంతంగా, ఇండైరెక్ట్ గా మాట్లాడితే బలవంతంగా లేదా కంపెనీని రీఆర్గనైజేషన్ అనే పేరుతో మనం లైబిలిటీ హోల్డర్స్ ని తగ్గించే విధానాన్ని, అసెట్స్ ని మారుస్తూ లైబిలిటీస్ ని రీఅసెస్ చేస్తూ కంపెనీలో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ ని తిరిగి మళ్ళీ రాసుకునే విధానాన్ని మనం అంటాం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. రైట్ అన్న. ఇన్ ద సేమ్ వే లైబిలిటీ, లాంగ్ టర్మ్ లైబిలిటీ హోల్డర్ ఉన్నాడు, వీడికి 3 lakhs పే చేయాలన్న, పిలిచాం, మాట్లాడాం. ఏం మాట్లాడతాం మనం వీటితో? నీకు 3 lakhs ఇవ్వాలి కదా, 1 lakh లైబిలిటీ కంటిన్యూ చేస్తా, 2 lakhs లైబిలిటీ నువ్వు వదిలేసుకో నువ్వు అన్నాం. కంపెనీ ఒప్పుకుంటాడా? ఎస్, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకంటే 2,50,000 వీడికి షేర్ ఎంత వస్తుందో తెలియదు. దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఒప్పుకోవచ్చు. అసలు ఇది ఈ డబ్బులు కూడా రిలీజ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. సో ఎంతో కొంత అమౌంట్ తగ్గించడానికి ఎందుకు సార్ అలా ఒప్పుకోవాలి? వదిలేసుకోవచ్చు కదా. వదిలేసుకుంటే మొత్తం పోద్ది. ఎందుకంటే వాళ్ళు వదిలేసుకుంటే మహా అయితే కోర్టుకి వెళ్తారు, లిక్విడేషన్ కాన్సెప్ట్ పెట్టుకుంటారు. కంపెనీ లిక్విడేట్ అయిపోతే అసలు డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. అలా మొత్తం పూర్తిగా పోయేదానికన్నా బెటర్ ఆప్షన్ ఈస్ టు యాక్సెప్ట్ ది రీఆర్గనైజేషన్, రికన్స్ట్రక్షన్. సచ్ ప్రాసెస్ కంపెనీ వీళ్ళల్లో ఎవరితో ఎలా మాట్లాడి కంపెనీ ఎవరిని ఎలా ఒప్పించిందో వాళ్ళు ఎవరెవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరినీ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారన్న. ఈ అగ్రిమెంట్ మొత్తాన్ని చూసి మనం ఎంట్రీస్ రాసి మన బ్యాలెన్స్ షీట్ ని మార్చడాన్ని మనం అంటాం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అంటాం. ఓకేనా? సో ఇట్ ఈస్ ద ప్రాసెస్, ఇట్ ఈస్ ద థియరీ రిలేటింగ్ టు ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. సో దీన్ని మనం నెక్స్ట్ స్టేజ్ లో సరే ఎలా మాట్లాడతాం, అసలు వీళ్ళతో ఎలా మాట్లాడొచ్చు, షేర్ హోల్డర్స్ తో ఎలా మాట్లాడొచ్చు, లాంగ్ టర్మ్ లైబిలిటీ హోల్డర్స్ తో ఎలా మాట్లాడొచ్చు, కరెంట్ లైబిలిటీస్ తో ఎలా మాట్లాడొచ్చు, వాళ్ళని మాట్లాడి వాళ్ళు ఏం వదులుకోమనొచ్చు, ఇలాంటి విషయం అంతా మనం మాట్లాడుతామన్నా థియరీ మాట్లాడదాం. దాన్ని ఇన్ డీటెయిల్ అన్నా నేను. ఆ ఇన్ డీటెయిల్ థియరీ నెక్స్ట్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇది జనరల్ గా అర్థం అవడం కోసం చెప్పిన ఎగ్జాంపుల్ అన్నా, స్పెసిఫిక్ అస్సలు కాదు, రైట్. ఇక్కడ దాకా చెప్పిన థియరీలో ఎవరికైనా ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ మీనింగ్ అర్థం కాకపోతే అడగండి. సో ఎందుకు ఒప్పుకుంటారు, ఏంటి మీనింగ్ అర్థం అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ తెలియడం కోసం నేను చెప్పినటువంటి థియరీ ఇది. రైట్. సో అయితే ఇవాళ సెషన్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకటి చూద్దాం. వాళ్ళు స్టార్ట్ చేసిన మిడిల్ లో ఉండిపోతుంది, మనం నెక్స్ట్ క్లాస్ లో చూడడం బెటర్.